మనం ఇప్పుడు చూస్తున్నట్టు ఈ స్థలం అంతా కూడా, ఈ ప్రాంతం అంతా కూడా మరి ఇస్రాయేల్ ప్రయాణం చేసినటువంటి అరణ్య ప్రదేశం ఇది శివర ప్రయాణంగా ఉంటుంది. దీన్ని మనం కనబడేది సియాగా లోయ వ్యాలీ. ఇక్కడే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కింద ఉన్నారు. మోషేను ఒక్కడే మాత్రమే దేవుడు ఈ పర్వతమైనటువంటి ఈ నెబో పర్వతము, మరి పర్వతం ఎందుకు మోషేని దేవుడు పిలిచి ఇక్కడి నుంచే వాగ్దాన భూమి అయినటువంటి ఇజ్రాయేల్ని, అనగా మరి ఆ వాగ్దాన భూమిని, కనాను ప్రాంతాన్ని దేవుడు మోషేకి చూపించాడు. కాబట్టి ఈ ప్రాంతం ఎంతో ప్రాముఖ్యమైనది. ఇదిగో మనకు చూపిస్తున్నట్టు ఈ ప్రాంతం అంతట్లో కూడా 20 మరి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా మరి ప్రయాణం చేసి ఐగుప్తు నుంచి అరణ్య మార్గం ద్వారా ప్రయాణం చేసి వచ్చి మరి ఇక్కడ ఉండటం జరిగింది. ఇది ఎంతో ప్రాముఖ్యమైన స్థలము. ఇశ్రాయేల్ ప్రజలను ఇక్కడే ఉండిపోయారు. మోషేను ఒక్కడ మాత్రం దేవుడు పైకి తీసుకెళ్లి అక్కడ చూపించాడు. తర్వాత మనకి మోషే మనకు కనపడినట్టు మనం చూస్తున్నాం. కనుక ఇది ప్రాముఖ్యమైన ప్రాంతం. ఇది చోట మనకి అంత ఆశీర్వాదం. దీన్ని సియాగా లోయ అంటారు. గాడ్ బ్లెస్.